నువ్వు తప్పుకుంటా అంట, దాన్ని అన్నీ చేస్తే అది క్యాపిటల్ ఎక్స్పెండ్ అవుతుందంట, దాని నుంచి వచ్చే ఫలం వచ్చేది వస్తుందో అది ఆదాయం అవుతుందంట అని. ఎస్, అగ్రీ. అది మా అందరికీ తెలిసిన విషయమే, ఇదేం కొత్త విషయం కాదు. కానీ మరి మీరు ఇచ్చిన బడ్జెట్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి దేని మీద మీరు పెట్టారు చెప్పండి? మేము పెట్టాం, గత 5 సంవత్సరాలు పెట్టాం. ఈ రాష్ట్రంలో పోర్టులకు కానీ జట్టీలకు కానీ ఆదాయాలు సమకూర్చే ఆ వనరులు చేశాం ఉదాహరణకి, కాదా? ఉన్నాయి. రేపు ఇంకా 4-5 రోజులు ఉంది కాబట్టి ఆ డిస్కషన్లో అవన్నీ మాట్లాడదాం అన్నీ కూడా. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. సుధాకర్ గారు సింపుల్గా ఒక్క నిమిషం మాట్లాడతాను. రవిబాబు ఎమ్మెల్సీ. నేను అంకెలే తప్ప అభివృద్ధి కానురానటువంటి బడ్జెట్ ప్రసంగం ఇది. బడ్జెట్ స్టార్ట్ చేసిన నుంచి కూడా చివరి దాకా ముఖ్యమంత్రి గారిని లోకేష్ గారిని పొగడానికి సరిపోయింది తప్ప వాస్తవాలు ఎక్కడా కూడా అందులో ప్రతిబింబించాల. ఎప్పుడైనా సరే బడ్జెట్ అనేది భవిష్యత్ తరాలకు సంబంధించినటువంటి ఆలోచనల పట్ల క్లారిటీ ఉండాలి. అన్ని రంగాలలో కూడా క్లారిటీ లేకుండా కేవలం 3,26,000 కోట్లనే అంకెలు చూస్తున్నారే కానీ రైతాంగం కానీ, మహిళలు కానీ, నిరుద్యోగులు కానీ, ఉద్యోగస్తులు కానీ, ప్రధానంగా వెనుకబడినటువంటి వర్గాలు, వీళ్లకు సంబంధించినటువంటి బడ్జెట్ కేటాయింపులు ఎక్కడా కూడా సక్రమంగా జరగల. ప్రధానంగా మూలధన వ్యయం గురించి మాట్లాడేటప్పుడు అస్పష్టమైనటువంటి ఆలోచన విధానాన్ని అందులో పొందుపరిచారు. బడ్జెట్ ఎప్పుడైనా సరే రాష్ట్రాభివృద్ధికి ఉత్పాదక రంగమైన బడ్జెట్ కనుక కేటాయింపులు జరిగితే అది నిజమైనటువంటి అభివృద్ధికి దోహదపడుతుంది. ఈ బడ్జెట్లో ఉత్పాదక రంగాన్ని పూర్తిగా విస్మరించేశారు. మాట్లాడితే ఈ ప్రభుత్వం అన్ని రంగాలలో అభివృద్ధి పదంలో నడిపిస్తామని మాట మాట్లాడుతున్నారు. ఉత్పాదక రంగమైన అభివృద్ధి కేటాయింపులు జరగనప్పుడు ఎలాంటి అభివృద్ధిని వీళ్ళు చేస్తారు? ప్రధానంగా ఇవాళ నా డిమాండ్ ఉత్పాదక రంగమైన బడ్జెట్ కేటాయింపులు లేకుండా సంపదను సృష్టిస్తామనే మాట మీరు అలా మాట్లాడగలుగుతున్నారు? పూర్తిగా ప్రజలని మోసం చేసే బడ్జెట్ ఈ బడ్జెట్. మహిళలకు సంబంధించి అరకొర నిధులు, రైతాంగాన్ని అయితే పూర్తిగా విస్మరించడం, నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఎన్నికల హామీని పూర్తిగా నీరుగార్చారు. ప్రధానంగా సూపర్ 6కు సంబంధించి ఏ విషయమైనా కూడా పూర్తిగా క్లారిటీ ఇవ్వటం లేదు. మహిళలకు ఉచిత బస్సు అనేది బడ్జెట్ ప్రసంగంలోనే లేదు. నిరుద్యోగులకి 3,000 హామీ ఎక్కడా కూడా బడ్జెట్ ప్రసంగంలో రాలా. రైతాంగాన్ని ఆదుకునే విషయంలో కూడా అసంపూర్ణమైనటువంటి అరకొర బడ్జెట్ విధానాలని ప్రవేశపెట్టారు. ప్రధానంగా నా ఆలోచన ఉత్పత్తి రంగాల మీద సంపూర్ణమైనటువంటి బడ్జెట్ కేటాయింపులు జరగకుండా సంపద సృష్టిస్తామన్నటువంటి మీరు మాట్లాడే మాటలు రాష్ట్ర ప్రజానీకాన్ని మరోసారి మోసం చేసినట్టు అవుతుంది. దీని మీద సంపూర్ణమైనటువంటి విశ్లేషణ రాబోయే బడ్జెట్ మీద విశ్లేషించే రోజుల్లో పూర్తిగా ప్రస్తావిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. నా పేరు వరదు కళ్యాణి, ఎమ్మెల్సీ అండి. ఈరోజు బడ్జెట్ ఈ రాష్ట్ర ప్రజల్ని తీవ్ర నిరాశకు గురి చేసింది. ఎంతో నమ్మి భారీ మెజారిటీతో ఓట్లేసి గెలిపించిన ప్రజలకు ఈరోజు నెట్ట నిలువున మోసం చేసిన పరిస్థితి ఈ బడ్జెట్లో క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే గతసారి ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూడా చాలా దారుణంగా ప్రజలను మోసం చేశారు. ఇది పూర్తి స్థాయి ఇప్పుడు బడ్జెట్ ఇప్పుడు పెట్టారు కదా, ఏదైనా ప్రజలకి మంచి చేస్తారేమో అని చాలా ఆశగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూడడం జరిగింది. కానీ ఇంత దారుణంగా మోసం చేయడం నిజంగా చాలా దురదృష్టకరం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులకు